న్యాయశాఖ మంత్రి నంద్యాల నియోజకవర్గం అభివృద్ధి కాంక్షించే మన వ్యక్తి అయినటువంటి శ్రీ ఫరూక్ గారు బొమ్మల సత్రం రావడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆయన వెంటనే ఆర్ఎన్బి మినిస్టర్తో మిగతా మినిస్టర్తో కూడా వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయమని వాళ్ళని అడిగిన వెంటనే ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ కల్వర్టు 36 లక్షలకు, అదేవిధంగా బొమ్మల సత్రం నుంచి ఇటు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి సిమెంట్ రోడ్డు, మరి అదేవిధంగా పక్కన రెండు పక్కల కూడా డైవర్షన్ కు డ్రైన్స్ చేయడానికి దాదాపు 2.5 కోర్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బొగ్గులైన్ నుంచి నూనెపల్లి నుంచి బొగ్గులైన్ కుందు నది వరకు కూడా దాదాపు 12 కోట్ల రూపాయలతో డెవలప్ చేసి డివైడర్స్ ఈ మొత్తం రోడ్లను కూడా డెవలప్ చేయడానికి కూడా ఫరూక్ గారు ఎంతో కృషి చేశారు. కానీ గత 20 సంవత్సరాల నుంచి గత పాలకులు ఏ విధమైన ఈ బొమ్మల సత్రం కానీ, గాంధీనగర్ కానీ, మురసాగర్ కానీ ఈ ఏరియాను డెవలప్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మల సత్రానికి ఫ్లైఓవర్ వేసి ఈ యొక్క సెంటర్ను నాశనం చేయడం కూడా జరిగింది. అది కూడా సరిగ్గా చేయకుండా ఇష్టానుసారంగా టీ ఆర్డర్లకు వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా కష్ట నష్టాలు జరుగుతుంది. అది కూడా ఫరూక్ గారు దృష్టిలో పెట్టుకొని దీన్ని మరి ఒక టీ ప్రకారంగా నుంచి తీసేసి దాన్ని చక్కగా వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్, ఈ బొమ్మల సత్రంలో వర్షాలు పడితే వర్షాలకు మొత్తం ఇళ్ళని నిండిపోతున్నాయి. కాబట్టి ఇంటర్నల్ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి కూడా మీరు చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా బొగ్గులేని ప్రాంతానికి కూడా వారి యొక్క స్థలాలకు మీరు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వెంటనే వారికి ఇండ్ల స్థలాలు ప్లస్ ఇండ్లు కూడా నిర్మించేటట్టు మీరు ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఇక్కడ మా సీను, మన పోల్రెడ్డి, మన మున్సిపల్ కమిషనర్ గారు రానన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. వారికి కూడా మా కృతజ్ఞత. ఇక్కడికి వచ్చినటువంటి బొమ్మల సత్రం మరీ ముఖ్యంగా మా తీసుకుంటే కాంట్రాక్టర్ 2 బొమ్మల సత్రం బొగ్గు లైన్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ శివరామరెడ్డి గారు కూడా వచ్చారు. వారికి మేము మరీ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అంతా చాలా రద్దీ ప్రాంతం. దయచేసి మీరు తీసుకునే వర్కులు తొందరగా తయారు చేస్తే కొద్దిగా ప్రజలకు బాగుంటుందని నేను వారికి మరీగా విన్నపించుకుంటున్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతారని మా ఫరూక్ గారికి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై హింద్.